రవితేజ తాను ఎదుగుతూ తనతో పాటు ఉన్న వారిని ఎంకరేజ్ చేసేస్తారు. స్నేహితులు పరాజయాల్లో ఉంటే మరీ పిలిచి సినిమా ఇస్తాడు. ఇలాంటి మనస్తత్వం హీరోలకు ఉండడం అరుదు. అలాంటి అరుదైన లక్షణం ఉన్న రవితేజ తన పాత డైరెక్టర్తో కలిసి మళ్ళీ సినిమా చేయాలని ఉన్నారని సమాచారం. వరుస విజయాలతో దూకుడు వంటి బ్లాక్ బస్టర్తో శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. ఆ తర్వాత అనూహ్యంగా క్రింద పడ్డాడు. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్ చిత్రాలు ఆయన కెరీర్ను ప్రశ్నార్థకంలో పడేశాయి. దాంతో తన తొలి హీరో రవితేజతో సినిమా చేసి తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మాస్ మహారాజా రవితేజ వరుసగా 2 మూవీలో చేస్తున్నాడు. ఈ మూవీల తర్వాత మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వరుస ఫ్లాపులతో దిగులు పడ్డ శ్రీను వైట్లకు ఈసారి అవకాశం ఇచ్చాడు. వాస్తవానికి రవితేజ నీకోసం సినిమాతో శ్రీను వైట్ల దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈ కాంబినేషన్లో వచ్చిన వెంకీ, దుబాయ్ శ్రీను ఆడియన్స్ను బాగా అలరించాయి. దీంతో రవితేజ అతడు చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యి అంగీకరించాడని సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.